నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ, లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకెళ్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే మా అమ్మ, ఈ నెలలో మరి రవి శనుల కలయిక ఉంది. ఈ రవి శనుల కలయిక అనేసి అంటే అందరూ కంగారు పడుతుంటారు. మరి ఈ రవి శనుల కలయిక వల్ల ద్వాదశ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు? రవి శనులు మనకి చెప్పుకున్నప్పుడు ఇద్దరు కూడా మనకి తండ్రి కొడుకులుగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళిద్దరూ కూడా శత్రువులుగా కూడా ఉంటారు. అయితే మనకి కొంత అంటే కొన్ని ప్రామాణికంగా కానీ తీసుకున్నప్పుడు ఇద్దరు ఒకరికొకరు పడకపోయినా కూడా రవికి శని అంటే పడకపోయినా కూడా శని మాత్రం రవిని తండ్రిగానే గౌరవిస్తాడు. ఒకవేళ జాతకంలో శని భగవాను మనకి సరిగ్గా లేకపోయినా, ఆయన స్థితి సరిగ్గా లేకపోయినా రవి ఆరాధన చేసినట్లయితే తన తండ్రిని కానీ ఉదయాన్నే లేచి, అందుకనే సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యం గురించి అని చెప్తాం, ఏనాడు శని ఇలాంటివి ఏమైనా నడుస్తున్నప్పుడు. సో అలాంటివి చేస్తున్నా కూడా శని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇందులో ఆయన భావిస్తాడు కానీ, రవి భావిస్తాడు కానీ శని పూర్తిగా అలా ఏమీ శత్రువులా భావించడు. అయితే ఇక్కడ కారకత్వాల విషయానికి వచ్చేటప్పుడు మనకి ఎప్పుడు అంటే ఇక్కడ ప్రతి గ్రహము రెండు గ్రహాలకు కలిసినప్పుడు అది మనం సంయోగంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇదే ఒక గ్రహం సింగిల్గా ఉన్నప్పుడు ఏమీ ఉండదు, రెండు గ్రహాలు కలిసినప్పుడు కలయిక అని చెప్తాం. అయితే అది మిత్రులైతే ఓకే, శత్రువులైతే కొద్దిగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి. అయితే ఇది కూడా ఎప్పుడు వస్తాయి అని అన్నప్పుడు మనకి పర్టికులర్గా కొన్ని డిగ్రీస్ దగ్గర, అంటే 10 నుంచి 15 డిగ్రీలు మధ్యలో ఉన్నప్పుడు దీని తీవ్రత ఎక్కువ ఉంటుంది. అంతే. ఇప్పుడు ఏదైనా ఒక వేడి వస్తువు, ఏదైనా ఒక సెగ తగిలేది ఉందనుకోమా, మనకి దూరంగా ఉన్నప్పుడు నీకు అంత ఎఫెక్ట్ ఉండదు. అది దగ్గరగా జరుగుతున్న కొలది మనకి ఏమవుతుంది, ఆ వేడి ఎక్కువ తగులుతూ ఉంటుంది కదా మనకి. అలాగే ఇది కూడా ఈ రెండు దగ్గరికి వస్తున్నప్పుడు మాత్రమే దీని ఎఫెక్ట్, ఆ టైం ఉంటుంది. ఆ 10 నుంచి 15 డిగ్రీలు ఉన్నప్పుడు ఒక ఆ పర్టికులర్ ఒక వారం రోజులనో ఒక 4-5 రోజులనో ఒక టైం ఉంటుంది. సో ఆ పర్టికులర్ టైంలో ఎవరికైతే ఆ యొక్క స్థితి సరిగ్గా ఉండదో ఆ 4 రోజుల్లో, వారం రోజుల్లో ఇంకా కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే రవి కానీ మనం చూసుకున్నప్పుడు, కారకత్వాల్లో కానీ చూసుకున్నప్పుడు రవి గవర్నమెంట్ ఉద్యోగాలకు, రాజకీయాలు, అలాగే మనకి అధికారము, రాజు అంటే మనం అదే చెప్తాం చూసారా, నవగ్రహాలకి రాజు కూడా రవే. అహంకారము, దర్పము, వీటికి అన్నింటికీ కూడా రాజు ఈ యొక్క రవి యొక్క కారకత్వాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అదే శని వచ్చేటప్పటికి, శని భగవానుడు వచ్చేటప్పటికి సేవాకారకుడు. ఈ కార్మికులు ఇలాంటి వాటికి సంబంధించిన వాటికి ఆయన శని భగవానుడు కారకుడు. అలాగే సేవా కార్యక్రమాలు కావచ్చు, ఒక్కోసారి మందత్వము, ఈయన కూడా రాజకీయాలకి వాటికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఎక్కువగా సేవాభావము ఇలాంటివి కూడా ఈయన దాంట్లో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఓర్పు, డిసిప్లైన్, ఒక పద్ధతి. అందుకనే మనకి శని భగవానుడు ఎవరికైతే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటారో వాళ్ళు సేవా కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు, ప్రతిదాన్ని పద్ధతిగా చేస్తారు, ధర్మబద్ధంగా ఉండడాన్ని ఆయన కోరుకుంటాడు శని భగవానుడు కూడా. సో కాబట్టి ఇవి శని భగవానుడు యొక్క కారకత్వాలు. సో ఈ రెండు కూడా కలిసినప్పుడు, అంటే విరుద్ధ గ్రహాలు రెండు ఒకదానికి ఒకటి అంటే పడవనని అన్నప్పుడు మరి ఏవో ఒక రిజల్ట్ అనేది ఉంటాయి కదా. సో అలాంటివి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. మరి ఎంతకాలం పాటు ఈ రవి శనుల కలయిక ఉంటుందమ్మా? ఇది మనకి ఫిబ్రవరి 14 నుండి రవి మార్పు చెందుతున్నాడు. ఫిబ్రవరి 14 నుండి మార్చి 13వ తారీఖు వరకు ఒక నెల. ఈ శని భగవానుడు అయితే తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు. ఆయన ఇంట్లో ఆయన సంచారమే చేస్తున్నాడు. ఇప్పుడు రవే వెళ్ళి ఆయన ఇంట్లోకి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఈ రవి శనుల కలయిక వలన మరి కన్యారాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారమ్మా? కన్యారాశికి అధిపతి వచ్చి మనకి బుధుడు. కన్యారాశిలోకి ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు మనకి కన్యారాశిలోకి రావడం అనేది జరుగుతుంది. కన్యారాశికి ఈ యొక్క శని భగవానుడు వచ్చి మనకి పంచమ షష్టమాధిపతి. పంచమ షష్టమాధిపతి అయిన శని భగవానుడు షష్టమంలోనే ఉన్నాడు. అలాగే వ్యయాధిపతి వచ్చి కూడా షష్టమంలోనే ఉన్నాడు. అయితే సహజంగా ఈ రెండు గ్రహాలు ఒకరికొకరు శత్రుగ్రహాలు అని చెప్పుకున్నాం.
అయితే మరి షష్టమ స్థానంలో ఉన్న శని భగవానుడు శుభ ఫలితాలనే ఇస్తాడు, షష్టమ స్థానంలో రవి కూడా శుభ ఫలితాలనే ఇస్తాడు. ఈ రెండు విడివిడిగా శుభ ఫలితాలనే ఇస్తున్నాయి. ఏ రకంగా అంటే ధన వృద్ధిని, ధాన్య వృద్ధిని, రోగ విముక్తిని, అంటే అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అనారోగ్య సమస్యలు కూడా ఈయన తీయడం అనేది జరుగుతుంది. అలాగే రుణ విముక్తి, మనకి ఏమైనా డబ్బులు ఇలాంటివి ఏమైనా అప్పులున్నా, లేకపోతే ఏదైనా లోన్స్ రాలేకపోయినా, మనకి ఎక్కడైనా మనకి ఇవ్వాల్సిన వాళ్ళు రావాల్సిన బాకీలు రాలేకపోయినా, ఇవన్నీ కూడా ఇటు శని భగవానుడు ఇవ్వగలడు, అటు ఈ రవి కూడా ఇవ్వగలడు. రెండు కూడా పాపగ్రహాలు. అయితే మరి రెండు ఒక చోటే ఉన్నాయి కదా, ఆ భావాన్ని దెబ్బతీస్తాయా అంటే అక్కడ శత్రుభావము రోగస్థానము కాబట్టి కాస్త శిరోవేదన, అంటే తలనొప్పి, ఎముకకు సంబంధించిన ఇబ్బందులు, స్పాన్లైటిస్, అలాగే కాస్త తలనొప్పి, శిరోవేదన ఇలాంటివి కొంచెం వాటితో ఇబ్బంది పడే సూచనలు అనేవి ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి కనపడుతున్నాయి. అయితే తప్పనిసరిగా వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల్లో మాత్రం తప్పనిసరిగా వీళ్ళకి ఇది ఎక్కువ వృద్ధి అనేది వీళ్ళకి ఎక్కువ కనపడుతుంది. అంటే వీళ్ళు ఏదైనా ప్రయత్నపూర్వకంగా ఏదైనా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఎక్కడికైనా ప్రయత్నిస్తూ ఉంటే మాత్రం వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు వీళ్ళు ఉంటుంది. కానీ ఏంటంటే చిన్న చిన్న క్లాషెస్ అనేవి మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. ఎందుకంటే అయితే రెండు విడివిడిగా శుభ ఫలితాలనే ఇస్తాయి కాబట్టి కొంతవరకు వీళ్ళకి అంటే ఏదైనా ఇప్పుడు శని భగవానుడు షష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఏదైనా కొత్తగా వాహనాలు కొనుక్కోవడం కానీ, గృహ నిర్మాణం చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మరి ఈ సమయంలో పర్టికులర్గా ఏమవుతుందంటే వాటిలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయి అంతే. అవేమీ ఆగిపోవు, పనులేమీ ఆగిపోవు, పనులు ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. రెండు గ్రహాలు శుభస్థానాల్లోనే ఉన్నాయి, రెండు శుభస్థానాల్లోనే ఉన్నాయి. కానీ గ్రహాలు కలయిక మంచిది కాదు. ఏదైతే ఈ రెండు గ్రహాల కలయిక ఉందో ఆ కలయిక మంచిది కాదు కాబట్టి కేవలం ఆ భావాన్ని దెబ్బతీయడానికో లేదా కాసేపు ఆ భావం ఇచ్చే ఫలితాన్ని ఆపడానికో ప్రయత్నం మాత్రమే ఇక్కడ జరగడం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఆరోగ్యపరంగా కావచ్చు, ఇందాక మనం చెప్పుకున్న చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్దగా ఆర్థిక విషయాల్లో కానీ, వాళ్ళ ఆలోచనల్లో కానీ, వాళ్ళు వృత్తిపరంగా కొద్దిగా ఎందుకంటే పంచమాధిపతి అయ్యాడు, తెలివితేటలకి దానికి కారకుడు కాబట్టి కొంచెం అప్పుడప్పుడు మనం ఏదైనా అనుకుని మాట్లాడే విషయాల్లో, ఆలోచించే విషయాల్లో చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు. కానీ పెద్దగా ఇబ్బంది పెట్టేవంటూ ఏమీ ఉండవమ్మా, అనుకూలంగానే ఉంటుంది. అది కూడా వీళ్ళకి ఏమైనా చిన్న చిన్నవి ఉన్నాయి ఇబ్బందులు మాకు అని అనుకుంటే ఈ యొక్క 24 ఫిబ్రవరి 24 నుండి ఫిబ్రవరి 29వ తారీఖు మధ్య కాలంలో ఎక్కువగా సూర్య ఆరాధన చేసుకోవడం, సూర్య నమస్కారాలు చేయడం, అలాగే ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం, మనకి ఈ యొక్క దీంతోపాటు శని భగవానుడు కాబట్టి అంటే ఎవరైనా శివ సహస్రనామాలు ఇలాంటివి చదువుకునే వాళ్ళం లేదు, ఇవేమీ మాకు రావు అనుకున్నప్పుడు శుభ్రంగా హాయిగా మనం దేవాలయానికి వెళ్ళి ఈ అక్కడ దాన్ని ఏమిటంటే నవగ్రహాల దగ్గర దీపారాధన చేసి రావడము. అలాగే ఈయనకి శని భగవానుడికి ఈశ్వరుడు కదా, సంధ్యా సమయాల్లో ఈ యొక్క శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, ఏదో రకంగా కొంత మీ అంతటా మీరు శరీరాన్ని శ్రమింపజేసుకోవడం ద్వారా కొంత ఈ రవిశనుల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. లేదా గుళ్ళో ప్రదక్షిణాలు చేసుకోవడం, 40 ప్రదక్షిణాలు చేయడం, ఆంజనేయ స్వామికో శివాలయంలోనో ఎక్కడొక్కడ చేసుకోవడం ద్వారా కొంత ఈ శ్రమ ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు నివృత్తి అయిపోవడం అంటూ ఉంటుందమ్మా. అమ్మ ఈ కాలం వచ్చేసి రవిశనుల కలయిక వచ్చేసి దాదాపు 1 నెల రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. మరి ఈ నెల రోజుల పాటు ఇలానే పూజించాలి అనేసి అంటారా? అది ఇక్కడ మనకి పర్టికులర్గా మనం అనుకున్నాం కదా 24 నుంచి 29 ఈ సమయంలో కొంచెం జాగ్రత్త, అంటే వ్యవహారాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడుపుకుంటూ 14వ తారీఖు నుంచి మళ్ళీ మార్చి 13వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా ఈ యొక్క ఆదిత్య హృదయ పారాయణ కానీ, సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యాలు ఇవ్వడం కానీ ఇలాంటివి ఏవైనా సరే చేయొచ్చు. 24 గంటలు చేయమని కాదు, కనీసం టైం లేకపోతే బయటికి వెళ్ళి స్నానం చేసి వచ్చి కనీసం ఆ స్నానం చేసిన వెంటనే ఆ సూర్యభగవానుడికి ఒక దండం పెట్టుకొని ఏదో ఆయనకు వచ్చిన 12 నామాలు ఎంత 12 నామాలు చదువుకోవడం, 12 నామాలు చదువుకోవడం, ఆ యొక్క
మీ పనులు తర్వాత మీ పనులు మీరు చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకోవడం ద్వారా కూడా కొంత నివృత్తి అవ్వడం అనేది జరుగుతుందమ్మా. అలాగే అమ్మ, కన్యా రాశి వారికి రవిశనుల కలయిక వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే వీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేసి చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.